ఎల్లో సముద్రంలో తమ సైనిక ఆధిపత్యాన్ని విస్తరించే దిశగా ఉత్తర కొరియా కీలక అడుగు వేసింది. 5,000 టన్నుల భారీ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను అధికారికంగా తమ నౌకాదళంలోకి ప్రవేశపెట్టింది. నాంపోలో జరిగిన నౌకా కమిషనింగ్ వేడుకల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. తమ నౌకాదళాన్ని అణ్వస్త్రాలతో ఆధునీకరించే ప్రణాళిక సజావుగా సాగుతోందని కిమ్ తెలిపారు. వ్యూహాత్మక దాడులు చేయగల స్థాయికి నౌకాదళాన్ని తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. చోహ్యోన్ యుద్ధ నౌకను పశ్చిమ తీరంలో మోహరించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. ఈ నౌకలో విమాన నౌకా విధ్వంసక క్షిపణులను అమర్చినట్లు వివరించింది. ఇటీవలే ఈ నౌక నుంచి అణు సామర్థ్యం ఉన్న క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడం సహా పలు కీలక పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. రష్యా సాయంతో ఉత్తర కొరియా ఆ అత్యాధునిక యుద్ధ నౌకను నిర్మించి ఉంటుందని దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ నౌక సేవలందించేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఓ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను ఉత్తర కొరియా ప్రదర్శించగా అది నెల రోజుల్లోనే దెబ్బతింది.